దుబ్బాక మండలం రామక్కపేట శివారులో ఈ నెల 8న జరిగిన మహిళా దహనం కేసు సిద్దిపేట పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో విచారణ జరపగా నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. భూంపల్లికి చెందిన విజయ అనే మహిళను పక్కా స్కెచ్తో హతమార్చింది మరెవరో కాదు, రజిత అనే మహిళ. ఆమె మైనర్ కుమారుడు డబ్బుపై వ్యామోహంతో ఈ తల్లి కుమారుడు అత్యంత క్రూరకంగా ప్రవర్తించారు. విజయ ఉన్న కుటుంబ గొడవలను ఆసరగా చేసుకొని ఆమెను తమ ఇంటికి పిలిపించారు. నమ్మకంగా ఇంట్లోకి తీసుకెళ్లి తల్లి కొడుకు కలిసి విజయ గొంతు పిసికి దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత శవాన్ని మాయం చేసేందుకు సినిమా ఫక్కీలో ప్లాన్ వేశారు. రాత్రి సమయంలో మృతదేహాన్ని టీవీఎస్ ఎక్సెల్ బైక్పై మధ్యలో కూర్చునబెట్టుకుని రామక్కపేట శివారుకు తరలించారు. అక్కడ పెట్రోల్ పోసి మృతదేహాన్ని పూర్తిగా తగలబెట్టారు. విజయ ఒంటిపై ఉన్న బంగారాన్ని దోచుకున్నారు. వీరు చేసిన పనులు అన్నీ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పోలీసుల విచారణలో తేలిన నిజాలు చూసి కాకిలే ముక్కున వేలేసుకున్నారు. ఈ కిల్లర్ తల్లి కుమారుడు ఇలాంటి హత్య చేయడం ఇదే మొదటిసారి కాదు. గత మే నెలలోనూ రేఖ అనే మరో మహిళలను వీరిద్దరూ ఇదే తరహాలో గొంతు పిసికి చంపేశారు. అనంతరం శవాన్ని అచ్చుమాయపల్లి అడవిలోకి తీసుకెళ్లి తగలబెట్టారు. ఆస్తి గొడవలు, కుటుంబ సమస్యలతో సతమవుతున్న మహిళలనే ఈ ముఠా టార్గెట్ చేస్తుంది. వారిని నమ్మించి గొంతు కోసి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లడమే వీరి ప్రధాన వృత్తిగా మార్చుకున్నారు. ఈ ఇద్దరి కిల్లర్స్ ఇంతటితో ఆగలేదు. ఈజీ మనీ కోసం మరో 4 మహిళలను హత్య చేసేందుకు ఇప్పటికే టార్గెట్ లిస్టు సిద్ధం చేసుకున్నట్లు పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. అప్రమత్తమైన పోలీసులు అరెస్టు చేసి తల్లిని జైలుకి పంపగా కొడుకును జువైనల్ హోమ్కు తరలించారు. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి. ఇక సిద్దిపేట జిల్లాలో కలకరం రేపిన మహిళల వరుస హత్యల కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. డబ్బు బంగారం కోసం కన్న కొడుకు మైనర్ తో కలిసి ఓ మహిళ ఈ హత్యలకు పాల్పడినట్లయితే తేల్చారు. 2 మహిళలను గొంతు కోసి గొంతు నులిమి హత్య చేసి ఆనవాళ్లు లేకుండా పెట్రోల్ పోసి వేసినట్లయితే పోలీసులు అయితే గుర్తించారు. ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలను సిద్దిపేట పోలీస్ కమిషనర్ రమేష్ అయితే మీడియాతో వెల్లడించడం జరిగింది. దుబ్బాక మండలం భూపల్లి గ్రామానికి చెందిన చాకలి రజిత అనారోగ్యంతో బాధపడుతున్న భర్త మైనర్ కుమారుడితో కలిసి నివసిస్తుంది. ఒక కిరాణా దుకాణం నడుపుతున్న ఆమె సులభంగా డబ్బులు సంపాదించుకునేందుకు దురాశతో హత్యలకు పథకం అయితే పన్నింది. తన మైనర్ కొడుకుతో కూడా ఈ నేరంలో అయితే భాగస్వామ్యం అయితే చేసింది. అయితే మనం పూర్తిగా చూసుకున్నట్లయితే ఒంటరిగా ఉండే మహిళలను వీళ్ళు ఆసరగా చేసుకొని ఏదైతే ఒంటరిగా ఉంటున్నటువంటి మహిళల పైన ఈ హత్యలకైతే పాల్పడుతున్నారు. కుటుంబ తగాదాలు ఉన్న వారిని లక్ష్యంగా చేసుకొని అనుమానంగా తమపైకి రావద్దని చెప్పేసి భావించి పక్కా ప్రణాళికతో హత్యలు అయితే చేశారు. ఈ ఏడాది మే నెలలో రేఖ అనే యువతిని తొలి టార్గెట్ గా అయితే ఎంచుకున్నారు. ఇన్స్టాగ్రామ్ లో చురుగ్గా ఉండే ఆమెను హత్య చేస్తే ఎవరికైనా కిడ్నాప్ చేశారనే అనుమానాలు వస్తాయని ముందుగా అయితే భావించారు. ఆమెను చంపి ఒంటిపై ఉన్న బంగారాన్ని దోసుకొని మృతదేహాన్ని అడవిలో కాల్చివేశారు. ఈ నెల 7న భూ తగాదాలు ఉన్న విజయను 2వ లక్ష్యంగా చేసుకొని ఆమె హత్యకు గురైతే అనుమానము ఆమె ఏదైతే వాళ్ళ పైన వాళ్ళకు తగాదాలు ఉన్న వారి పైన వస్తుందనే ప్లాన్ చేశారో హత్య అనంతరము మృతదేహాన్ని కాల్చేందుకు ప్రయత్నించగా వర్షం పడడంతో రామక్కపేట వద్ద రోడ్డు పక్కన సగం కాలిన స్థితిలో వదిలేసి వెళ్లారు. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకైతే సమాచారం అందించడం వెంటనే పోలీసులు అయితే అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా నిందితులు రజిత ఆమె కుమారుని అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ విచారణలో వారు చెప్పిన విషయాలు విని పోలీసులు అయితే నివ్వెరపోయారు. ఈ 2 హత్యలే కాకుండా జూన్ లో అన్నపూర్ణ అనే మరో మహిళపై దాడి చేసి బంగారు గొలుసు లాక్కెళ్ళినట్లయితే అంగీకరించారు. అంతేకాదు అనారోగ్యంతో ఉన్న తన భర్త దుబ్బయ్య పేరు మీద ఇన్సూరెన్స్ చేయించి ఆయనను కూడా హత్య చేయాలని చూస్తున్నట్లు, అలానే మరో 3 చంపేందుకు ప్రణాళికలు వేసినట్లయితే పోలీసులు ఇప్పటికే వెల్లడించడం జరిగింది. నిందితుల నుంచి దాదాపు
ఆ, రూపాయలు 10 లక్షలు విలువైన బంగారము, అట్లనే వెండి ఆభరణాలతో పాటు 2 మొబైల్ ఫోన్స్ అయితే స్వాధీనం చేసుకున్నట్లయితే పోలీస్ కమిషనర్ తెలిపాడు. అయితే ప్రధాన నిందితులు రజితను రిమాండ్ కు తరలించగా మైనర్ బాలుపై ఏదైతే జువెన్షియల్ హోమ్ కు పంపించినట్లయితే వివరించారు. అయితే వరుస హత్యల నేపథ్యంలో మరి వాళ్ళు పక్కా ప్రణాళికతో ఒంటరిగా ఉన్నటువంటి మహిళలను ఆధారంగా చేసుకొని వారిని హత్యకు హత్య చేయడంతో పాటు వారి దగ్గర ఉన్నటువంటి ఆభరణాలు, బంగారం కావచ్చు, డబ్బు కావచ్చు, వీటన్నిటిని సులువుగా డబ్బు వస్తుందనే నేపథ్యంలో టార్గెట్ చేసినట్టయితే పోలీసులు అయితే వివరించడం జరిగింది. వికాస్, గతంలో వీళ్ళపైన అంటే ఎలాంటి కేసులు కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే గతంలో ఈ చోరీకి సంబంధించి కావచ్చు, హత్యలకు సంబంధించి కావచ్చు, ఇలాంటి వాటిపైన వాళ్ళపైన కేసులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు? ఒకవేళ తీసుకోలేక అంటే దొరకలేదా? ఎలా ఎలా జరిగింది? బికాస్ ఇప్పటికే పోలీసులు అయితే వారి గత ఆధారాలను అయితే సేకరించే పనిలో ఉన్నారు. ఇప్పటికే వారు ఒక కిరాణా షాప్ నడుపుతున్నటువంటి నేపథ్యంలో మరి సులువుగా డబ్బులు వచ్చేటువంటి ప్లాన్ ను ఎంచుకున్నారు. ఎందుకంటే ఒంటరిగా ఉన్నటువంటి మహిళలను ఆధారంగా చేసుకొని వారి పైన ఒంటి మీద ఉన్నటువంటి బంగారం కావచ్చు, వారి దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఆభరణాలతో పాటు కొంత అమౌంట్ అయితే ఉంటూ ఉంటది. మరి వాటిని అన్నిటిని దోచుకోవడానికి అయితే వీరు హత్యకు ఏదైతే వాళ్ళ కొడుకుతో, మైనర్ బాలుడితో సహా దీనిలో ప్రీ ప్లాన్డ్ గా హత్యలకు అయితే పాల్పడడం జరిగింది. మరి గతంలో ఎలాంటి కేసులు ఉన్నాయి అనే దానిపైన పోలీసులు అయితే పూర్తి విచారణ చేపడుతున్నారు. మరి ఎందుకు హత్య చేయడానికి గల కారణాలు ఏంటంటే వాళ్ళు తెలిపినటువంటి వివరాల ప్రకారంగా సులువుగా డబ్బులు తీసుకోవడానికి, సులువుగా డబ్బులు సంపాదించడానికి వాళ్ళు ప్లాన్ చేసినట్టుగా అయితే అర్థమవుతున్నది. మరి ఈ ఇద్దరు హత్యలకు పాల్పడడం కాకుండా మరో 4 వీరి టార్గెట్ లో ఉన్నట్టు తెలుస్తా ఉన్నది. భర్త అనారోగ్యంతో ఉండడం కారణంగా మరి భర్త కూడా ఇన్సూరెన్స్ చేపించి సొంత చేసి కట్టుకున్నటువంటి భర్తను కూడా హతమార్చడానికి కూడా ప్లాన్ వేసినట్టు అయితే తెలుస్తా ఉన్నది. మరి పోలీసులు అయితే ఇప్పటికే పూర్తి ప్రణాళిక అయితే సిద్ధం చేస్తున్నారు. మరి వాళ్ళు ఎందుకు చేయడానికి వస్తున్నారని చెప్పేసి కూడా వారిని ఎంక్వైరీ చేస్తున్నటువంటి తరుణంలో మరి గతంలో ఉన్నటువంటి కేసులను కూడా వెలికి తీసేటువంటి ప్రయత్నాలు అయితే పోలీసులు చేస్తున్నారు. వికాస్, థ్యాంక్ యూ లెనిన్. సో దాంట్లో త్రూ సీసీటీవీస్, పర్టికులర్గా ఈ కేసులో త్రూ సీసీటీవీస్తో మాకు ఈ అక్యూజ్డ్ ని ఐడెంటిఫై చేశాము. సో అక్యూజ్ వచ్చేసి రజిత అని, చకలి రజిత, అండ్ తన కొడుకు జువెనైల్ ఉన్నారు, తన మైనర్. వీళ్ళిద్దరూ సస్పిషియస్ గా సీసీటీవీస్ లో క్యాప్చర్ అయ్యారు. అలా మూవ్మెంట్ సస్పిషియస్ గా ఉండింది. వి విల్ షేర్ ద ఫుటేజ్ ఆల్సో, మీకు చూపిస్తాం. సో పెట్రోల్ పంప్ నియర్ బై పెట్రోల్ పంప్ లో పెట్రోల్ తీసుకుంటున్నట్టు, అలానే ఒక హెవీ బ్యాగ్ ని, ఒక పెద్ద సైజ్ బ్యాగ్ ని బైక్ మీద తీసుకొని వెళ్తున్నట్టు, అలానే విక్టిమ్ ని కూడా, మా మెయిన్ విక్టిమ్, ఈ కేసులో ఉన్న విక్టిమ్ కూడా తన మూవ్మెంట్ కూడా సీసీటీవీస్ లో ట్రాక్ చేశాము. 2 BHKs దగ్గర సీసీటీవీ ఇన్స్టాలేషన్ ఉంది. సో అక్కడి నుంచి ట్రాక్ చేస్తూ ఆమె మూవ్మెంట్ ని కంప్లీట్లీ, ఆమె హౌస్ ని ఎప్పటి నుంచి బయటకు వెళ్ళింది అండ్ మళ్ళీ రిటర్న్ రూట్ లో ఎక్కడి వరకు లాస్ట్ షీ వాస్ ఫౌండ్, అది కూడా ట్రాక్ చేసుకుంటూ చూస్తే ఒక లాస్ట్ 100 మీటర్ స్ట్రెచ్ ఎక్కడ తన క్యాప్చర్ అవ్వాలా, ఆ 100 మీటర్ స్ట్రెచ్ లో సీసీటీవీలో కనపడలేదు మూవ్మెంట్ తనది, విక్టిమ్ది. సో ఆ 150 మీటర్ స్ట్రెచ్ లో చెక్ చేస్తే ఈ అక్యూజ్డ్ వాళ్ళది ఒక టీ షాప్ ఉంది, టీ స్టాల్ లాంటి, కిరాణా షాప్ లాంటి షాప్ ఉంది. సో అన్ని రకాలుగా సస్పిషన్ ఈ ఇద్దరు పైననే, ఈ పర్టికులర్ గా ఈ లేడీ అక్యూజ్డ్ రజిత పైననే సస్పిషియస్ గా ఉన్నప్పుడు అన్ని రకాలుగా చెక్ చేసుకుంటే వీ హ్యావ్ ఇంటరోగేషన్ చేసినప్పుడు వీ హ్యావ్ సెక్యూర్డ్ ద డీటెయిల్స్ ఈ కేసులో. సో బేసిక్లీ విక్టిమ్ అండ్ అక్యూజ్డ్ ఇద్దరు ఒక ఏరియాలోనే ఉంటారు, సేమ్ 2 BHK హౌసెస్, నోన్ టు ఈచ్ అదర్. విక్టిమ్ కూడా ఫ్రీక్వెంట్ గా అక్యూజ్డ్ టీ స్టాల్ కి, ఆ షాప్ కి ఫ్రీక్వెంట్ గా వస్తుంటారు. సో పరిచయాలు ఉన్నాయి, అలానే వాళ్ళ ఫ్యామిలీ కండిషన్, సర్కమ్స్టాన్సెస్, ఎట్లాంటి గొడవలు ఉన్నాయి, అన్ని మొత్తం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అక్యూజ్డ్ కి తెలుసు. సో దీన్ని అడ్వాంటేజ్ తీసుకుని ఆ రోజు దాన్ని అక్కడ టీ షాప్ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ కొడుకు హెల్ప్ తో దే హ్యావ్ కిల్డ్ హర్. అక్కడే ఆన్ ద ఇన్సైడ్ ద టీ స్టాల్ ఉండి దాన్ని చంపేసి విక్టిమ్ ని. దాని తర్వాత నైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తన దగ్గర ఉన్న గోల్డ్, ఆ బాడీ మీద ఉన్న విక్టిమ్ బాడీ మీద ఉన్న గోల్డ్ అని తీసుకొని నియర్ బై జ్యువెలరీ షాప్కి వెళ్ళి అమ్మేసి మళ్ళీ లోకల్ పెట్రోల్ పంప్ నుంచి పెట్రోల్ తీసుకొని నైట్ 10 o'clock తర్వాత బైక్లో ఇద్దరు
బాడీని మధ్యలో పెట్టుకొని, ఇద్దరు మధ్యలో పెట్టుకొని బైక్ మీద తీసుకెళ్లి ఈ పర్టికులర్ గా ఈ స్పాట్ ఎక్కడ మాకు బాడీ దొరికిందో అక్కడ తీసుకెళ్లి ఫ్యూల్ పోసి కాల్చేశారు. దాట్ నైట్ లిటిల్ వర్షం పడింది, కొంచెం రెయినీగా ఉండింది. సో బాడీ కంప్లీట్ గా కాలకుండా ఫేస్ వరకు బర్న్ అవ్వలేదు. సో విత్ దాట్ ఓన్లీ మాకు క్లూస్ అండ్ అన్ని దొరికినాయి.